మాట్లాడుతున్నారు. కానీ అలాంటి విషయంలో మనం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర కూర్చోకుండా, ఏ కష్టం వచ్చినా కూడా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఏ ఇరుకు వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే యెహోవా ఇచ్చే ధర్మశాస్త్రంను దివారాత్రులు ధ్యానించాలి. ఇది కష్టం వచ్చినప్పుడు బైబిల్ తీసి ప్రార్థించడము, లేక కన్నీరు వచ్చినప్పుడు బైబిల్ ప్రార్థన చేయడం కాదు, కానీ ఆయన కష్టంలోనే ఆరాధించాలి, సుఖంలో ఆరాధించాలి. అనేక విషయాల్లోని మనకు తెలియని విషయాలు, భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంటే మనం ఆయన ధ్యానము చేయాలి. ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానించాలి. అది ఎప్పుడు అంటే కూడా అది ఎలాగుంటుందంటే అది నీటి కాలువల ఏరున నాటబడినదై. మన జీవితం కూడా అలాగే ఉండాలి. మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తుంటే, బైబిల్ ఎప్పుడు కూడా మనం ధ్యానిస్తుంటే దేవుడు మనతో మాట్లాడతాడు, స్వయంగా మాట్లాడతాడు. దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతాడు. ఏ సమస్యల్లో కూడా, ఏ వేదనలో కూడా, ఏ ఇబ్బందుల్లో కూడా ఆయన ఏం చేస్తాడంటే మనతో మాట్లాడే దేవుడు. అది పాపుల మార్గంలో కూర్చున్నట్లయితే మనం ఏం చేస్తామంటే పాపానికి అలవాటు పడిపోతాం, బానిసకి అలవాటు పడిపోతాం, తాగుడికి అలవాటు పడిపోతాం, హెచ్చరుడికి మనం అలవాటు పడిపోతాం. కానీ దేవాతి దేవుని విషయంలో కూడా ఏం చేయాలంటే మనం దివారాత్రులు ధ్యానించాలి. బైబిల్ మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో అప్పుడు మనం ధన్యులుగా మార్చబడతాము. హల్లెలూయా.